ఎర్లీ మార్నింగ్ లెగ్గానే చూస్తే మా వైఫ్ వచ్చి డల్గా ఉంది, చాలా డల్గా ఉంది. ఏం డల్గా ఉన్నావు అన్న? లేదు, ఇలాగా బుక్ మై షో రివ్యూస్ చూడండి ఒకసారి అన్న. ఏముంది, బాగానే ఉంది కదా, అందరు కూడా బాగానే ఉందన్నారు కదా అని చూస్తే బుక్ మై షోలో ఆల్మోస్ట్ 5 ఉందండి. అంతా చూస్తే అన్నీ కూడా 1 ఉన్నాయి. జనరల్గా నేను ముందు సినిమాలు చాలా చూస్తుంటాను. చూస్తే జనరల్గా ఎలాంటి బాగోపోయిన సినిమాకైనా 5 నుంచి స్టార్ట్ అవుతుంది రివ్యూ. 5, 6, 7, 8 లేదంటే 6, 7. ఇదేంటిది ఎంత ఘోరంగా ఉందా? 1%. అది అన్ని వన్లేనండి. వాళ్ళు ఎవరైతే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారో అట్లీస్ట్ ఒక 2నో 3నో 5నో చేస్తే బాగానే ఉంటుంది. అన్ని వన్లు అలాగా ఇది ప్రింట్ చేస్తున్నట్ట. ఇది చూసి నేను అన్నా, ఏం బాధపడకలే, ఏం కాదు, అలా కాదండి, ఇలా 5.9 మనలాంటి వాళ్ళందరూ అదే కదా చూస్తాము, చాలా బాధగా ఉందండి అంటే, ఏం కాదులే, మనం కష్టపడ్డాం, చేసాం, ఇందులో చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి, ఓకే, మనకైతే మంచిగా జరుగుద్ది, దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అని అదే మా వైఫ్ది అన్నా. అంటే ఇక్కడండి నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, బాగానే ఉంది. అయితే వీళ్ళందరూ కూడా అంటే చాలా మంది కలిసి చేస్తారండి నెగిటివ్ క్యాంపెయిన్. వాళ్ళందరూ కలిసి ఎవరి కోసం చేస్తున్నారు? ఒక్క పర్సన్ కోసం చేస్తున్నారు. ఎవరు? ప్రొడ్యూసర్. మా అయితే ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే క్యాష్ చేసుకుంటారు, చేస్తే వేరే బిజినెస్ చేసి సినిమా చేయొచ్చు. అలాగని సినిమా చేయాలని రూల్ అయితే లేదు కదండి. ఓకే, క్యాష్ చేసుకున్నారు. తర్వాత ప్యారలల్గా వేరే ప్రొడ్యూసర్, అంటే ఇది పాలిటిక్స్ కాదు కదండి. మహా అయితే ఒక 1 వీక్ 2 వీక్స్ అండి ఇది. ఇప్పుడు పాలిటిక్స్ అనుకోండి, పోన్లీ 5 years ఉండాలి, ఒకళ్ళ మీద నెగిటివ్గా క్యాంపెయిన్ చేద్దాం, జాక్పడి కొడదామని. ఈ 1 వీక్ కోసం పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత చీప్గా అంటే బుక్ మై షో అని వీటి ద్వారా ఒకళ్ళని కిల్ చేయడం అన్నా, అంటే ఒక ప్రొడ్యూసర్ కిల్ అయ్యాడంటే అండి, దాని కింద ఎంతోమంది టీం కిల్ అయినట్టండి, ఎంతోమంది ఎఫర్ట్స్ పోయినట్టండి అవన్నీ కూడా. అది మాత్రం ఒక్కసారి ఆలోచించండి.